ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అభిమానిస్తారు ఒక కళాకారుడిగా. ప్రధానంగా నేను ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే మోడీ గారికి మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి బహుశా మీరు ఆ విశేషాలు పంచుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ స్వచ్ఛ భారత్కి ఆయన ఏరి కోరి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు సౌత్ నుంచి. ప్లస్ నేను విన్నది ఏంటంటే ఆయన మీ కళ పట్ల కూడా చాలా అనురక్తి ప్రదర్శిస్తారు, మీ పట్ల చాలా ప్రత్యేకమైన అభిమానం అని విన్నాను. ఇది కొంచెం ఈ నిజానికి కాస్త దూరమైన అతిశయోక్తి ఇది. అలాగే ఆయన నా పట్ల మాట్లాడిన 2 ముక్కల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన నాకు గౌరవం చూపిస్తున్నాను. గౌరవం ఉంది తప్ప అంత ఇంటిమసీ లేదు మా ఇద్దరి మధ్య. ఇప్పుడు ఇక్కడ చాలామంది బ్రాండ్ అంబాసిడర్లు నేను ఒకడిని. దానికి కారణం ఆయన మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఎవరైతే దానికి మర్యాద ఉంటుందో అడగడం, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు సంప్రదించినప్పుడు ఫలానా వాళ్ళని చెప్పడం నాకు వచ్చింది. కానీ ఆయన ఏరుకోరి నన్ను పెట్టలేదు. దానికి ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి ఒకే ఒకసారి సందర్భంలో ఆయన కలుసుకున్నాను. నిదర్శనం అదే. పోయిన సంక్రాంతి సందర్భంలో మన నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ప్రతి సంవత్సరం అక్కడ ఒక సంరంభం జరుపుతారు. దానికి అందరు రాజకీయ నాయకులు వస్తారు, పార్టీకి అతీతంగా అందరూ వస్తారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు, తమిళ, కేరళ, కన్నడ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఓ నృత్యమో పాట పాడడం జరుగుతుంది. ఆ సందర్భంలో తెలుగులో నేను చేసినటువంటి ఈ స్వచ్ఛ భారత్ గీతాన్ని విడుదల చేయడానికి మామూలుగా ముఖ్యమంత్రి గారు రారు, ఆయన ఎన్నో పనులు ఉంటారు. దీనికనే ఆయన రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. ఆయన వచ్చి వేదిక మీద ఒకటే కుర్చీ, ఆయన ఎవరూ కూర్చోలేరు. వేదిక మీద కళాకారులు పర్ఫామ్ చేసి వెళ్ళిపోయేవారు. నాయుడు గారు మైక్ పట్టుకుని ఉంచుకుని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతోంది. వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతోంది. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. నేను ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. వేదిక మీద ఆయనకు ఒక ఆసనం ఉంది, కూర్చున్నారు. కూర్చుని ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన చాలా ముక్తసరిగా మాట్లాడిన తర్వాత, అందరికీ శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఇది ఆయన చేత విడుదల చేయించి అది ప్లే చేశారు. ఆయన నుంచుని ఉన్నారు, నేను నుంచుని ఉన్నాను. నేను ఆయన్ని అయిన తర్వాత ఉపస్థిత్ కీజియే అన్నాను. నేను ఆప్ బైఠి అన్నారు ఆయన. అక్కడ ఒకటే కుర్చీ ఉంది. ఈ లోపల గబగబా వెంకయ్యనాయుడు పురమాయంతో ఇంకో కుర్చీ తెచ్చివేశారు. అయినా కూడా మీరు కూర్చోండి అన్నాను ఆయన్ని. పెహలే ఆప్ బైఠి అన్నారు. ఇంకొకసారి నన్ను, మీరు పెద్దలు కూర్చోండి అని, దయచేసి కూర్చోండి అన్నారు. ఇంకా అంత చేయకుండా నేను కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడి కూర్చున్నారు. పాట విన్నాం, ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. ఆయన 50 ఏళ్ళుగా పాడుతున్నారని చెప్పారు నాయుడు గారు. ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైన 50 సంవత్సరాలు, ఆయన పరిపూర్ణమైన 50 సంవత్సరాలు వృత్తి జీవితం గడిపాడు అంటే దాని వెనక ఎంత త్యాగం ఉంటుంది, ఎంత కృషి ఉంటుందని నేను గమనించగలను. ఒక కళాకారుడిగా ఆయన ముందు కూర్చోమనడమే న్యాయం. వయసులో కూడా నాకంటే పెద్దవారు తప్పే ఉంది, అందుకని వారిని కూర్చోమన్నాను నేను. సో దీన్ని బట్టి ఆయన సంస్కారం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇది తప్ప ఇంకా ఆయనతో నాకు ఏ విధమైనటువంటి అనుబంధం లేదు. నేను ఎప్పుడు ఆయనతో వేరే విధంగా మాట్లాడింది లేదు. ఇదే జరిగింది అంతే. ఆ గౌరవం ఆయన ఇచ్చారు కాబట్టి గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఒక సందర్భంలో జావేద్ అఖ్తర్ లతా మంగేష్కర్ గారి గురించి ఒక మాట అన్నారు. షీ హ్యాస్ ఇన్వెస్టెడ్ హర్ లైఫ్ టు మ్యూజిక్. ఎస్, ఆవిడ తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి, అత్యద్భుతమైనటువంటి ఒక నిర్వచనం లతా మంగేష్కర్కి. డబ్బు పెట్టుబడిగా పెట్టచ్చు, సమయం జీవితాన్ని పెట్టుబడిగా కదా. 13 సంవత్సరాలప్పుడు తండ్రి చనిపోగానే ఉన్న కుటుంబాన్ని బాధ్యత అంతా నెత్తిన వేసుకుని ఆవిడ యాక్ట్ చేయడానికి కూడా వెనుకాడకుండా చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ కోరస్లు పాడుతూ చివరి వరకు జీవితాన్ని త్యాగం చేసింది. ఆవిడ ఇల్లాలు కాలేదు. అవును, అందరినీ నిలబెట్టి కుటుంబంలో ఉన్న ఒక్క తమ్ముడిని, మిగతా చెల్లెళ్ళందరినీ కూడా వాళ్ళని సుస్థిరంగా నిలబెట్టి అలా హాయిగా భీష్మాచార్యుల్లాగా 50 ఏళ్ల పరిపూర్ణ వృత్తి జీవితం అన్నారే. అవునండి, దీన్ని నేను అలాగే చూస్తున్నాను సార్. మీరు కూడా మీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు. కానీ సార్, ఇది నేను చేయవలసిన అగత్యం నాకున్న కారణం వేరే. మొట్టమొదటి నేను చెప్పాను, 10 పాటలు పాడితే కానీ నేను 10 పాటల పైన పాడలేను అని. నా మీద వాళ్ళు చూపిస్తున్న దీన్ని నేను కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని, దీంట్లో మనకి ఈ వృత్తిలో ఇంకా చదువులోకి వెళ్ళలేమని తెలిసిపోయింది కాబట్టి దీంట్లో నేను ఎంత దూరం వెళ్ళగలను, ఎంత బాగా చేయగలను చేయాలని కృషితో చేశాను. దానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. సంసార జీవితానికి దూరంగా ఉంటాం, పిల్లల్ని ఎదుగుదలను చూడలేము, ఇవన్నీ ప్రతి వాళ్ళకు జరిగేదే. బట్ ఆవిడతో పోల్చడానికి మనకు అధికారం లేదు.
ఆవిడ వృత్తిని స్వీకరించడానికి ముందరే బాధ్యత స్వీకరించాల్సి వచ్చింది. నాకు ఎవరైనా అవకాశం ఇవ్వండి, నేను వేషాలు కూడా వేస్తానంటే. రోజుకు 2 రూపాయలు వచ్చినా కూడా కుటుంబం కోసం ఖర్చు పెట్టడానికి మొదలెట్టి ఆవిడ సంగీతం నేర్చుకుని ఇంకా ఎవరు అలాంటి గాయనిమని లేరు అన్నట్టుగా ఆవిడ తయారైంది. నేను వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను పరిణతి సాధించాలి కాబట్టి నేను చిన్న చిన్న త్యాగాలు చేయడం అనేటటువంటిది ఎవరైనా చేసేది. ఆవిడ అలా కాదు. 13 ఏళ్ళు ఏం జీవితం చూసి ఉంటుంది ఆవిడ. తర్వాత ఆవిడ పెద్ద లగ్జరీ కార్లో ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఆవిడ ఉండే చూస్తే 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, చాలా సాదా సీదాగా ఉంటుంది. ఎక్కడ పెద్ద విల్లాలు బంగ్లాలు కొనుక్కొని ఉండలేదు ఆవిడ. అవునట. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రామ్ చూడండి, బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.